స్తోత్రం కలుగును గాక. మిత్రులకు, స్నేహితులకు యేసు వైపు చూస్తూ పరిశుద్ధ సహవాసంలో కూడి వచ్చిన మీకందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తము ఏర్పాటు చేయబడిన వారు జాన్సన్ గారు. వారి కుమారునికి రాత్రంతా జ్వరము, జలుబు, దగ్గు, ఆయాసముతో బాధపడుతున్నారని తెలియజేశారు. కావున నేను మరొకసారి మీ మధ్యలో వాక్యం పంచుకోవటానికి కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగా. రోమా 14:17 రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము చదువుకుంటాము. రోమియోలకు రాసిన పత్రిక, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడ వారు అక్కడ తరలించి ముక్కున్నట్లయితే చేస్తున్నామండి. పరిశుద్ధుడా, సర్వ లోకాధిపతి, సర్వమును సృష్టించి ఏకరీతిగా అనాది కాలం నుండి మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్న, స్తోత్రములు అందుకుంటున్న పూజనీయుడవు, కీర్తనీయుడవు, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుతున్నాం. మా ప్రభువా, పరిశుద్ధాత్మ యందలి ఆనందము భోజనము మనము కాదు గాని పరిశుద్ధాత్మ యందలి ఆనందం, నీతియు సమాధానం దేవుని రాజ్యములో మేము అనుభవించబోతున్నాం. ఆ ధన్యకరమైన స్థితి కొంతవరకు నాయన ప్రభువా మీ వాక్యం ద్వారా స్పష్టము చేయగోరుతున్నాం. యేసు పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన అడిగి సమర్పించుకొనుచున్నాము, పరిశుద్ధుడైన తండ్రి. ఆమేన్. భోజనమును పానమును మాత్రమే కాదు కానీ భోజనముతో పాటు దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో భోజనము ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందము అనుభవించబోతున్నాం. నీతియు సమాధానం, దేవుని రాజ్యములో నీతి నివసించును. శ్రేష్టమైన వాగ్దానం మనకున్నది. నీతి నివసించే సమాధానపురము, సమాధానపురములో నీతి నివసించును. అక్కడ పరిశుద్ధాత్మ యందలి ఆనందము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అనుభవించబోతున్నాం. భోజనము పానము లూకాసు వార్త 14వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 35వ వచనము చదువుతారా? ప్రేమలత గారు. 10వ అధ్యాయము 35 అన్న. లూకాసు వార్త 14వ అధ్యాయము 35వ వచనం. 35వ వచనం. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు. ఎక్కడ చదువుతున్నారండి? 34 అన్న. 35 వచనం. అంటే 34 నుంచి కంటిన్యూషన్ ఉన్నాయన్న. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే దేని వలన దానికి సారము కలుగును.
అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక. ఎక్కడ చదువుతున్నారు? లూకాసు వార్త 14వ అధ్యాయం అన్న. లూకాసు వార్త 14వ అధ్యాయం. అది కాదన్నా మీరు చెప్పింది. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు అని ఆయనతో చెప్పగా. 15వ వాక్యం, 15వ వచనం అన్నది. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. దేవుని రాజ్యములో భోజనము, దేవుని రాజ్యము ప్రవేశించుట తోడనే పెళ్లి కుమారుని విందు, పెళ్లి కుమారుని విందుతో భోజనము చేయుటతో ప్రారంభం. లూకాసు వార్త 22వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుకుందామా? లూకాసు వార్త 22, 20 అధ్యాయము 28, 29, 30 వచనం. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఆమేన్. ఆమేన్. స్పష్టముగా మాట, అన్నము పానము, భోజనపు విందుతో పరలోక రాజ్య ప్రవేశం. ప్రకటన 19వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన 19:9. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. గొర్రెపిల్ల పెండ్లి విందు, పెండ్లి విందుతో పరలోక రాజ్య ప్రవేశము ప్రారంభం. ఫీస్ట్ తో, అక్కడ భోజనము, అన్నము, పానము సమృద్ధిగా దొరికే వీలు. పెళ్లి విందుతో ప్రారంభం. భోజనము కూడా ఉంటుంది, పానం కూడా ఉంటుంది దేవుని రాజ్యంలో. దేవుని రాజ్యంలో అరణ్యమందు ఆకాశ ధాన్యము వారికి ఉండెను. ఇశ్రాయేలు పిల్లలకు దేవదూతల భోజనము వారు చేసిరి. అరణ్య యాత్ర అంతా మన్నాను భుజించిరి. దేవదూతలు వండి వడ్డించిరి. 78వ కీర్తన 23, 25, 23 నుండి 25. 78వ కీర్తన 23, 24, 25 వచనాలు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించును, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారమునకే ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆమేన్. ఆకాశమందు దూతలు
వారికి ఒక పని పురమాయించాడు దేవుడు. నా పిల్లలు 6 లక్షల కాల్బలము, పురుషులు లెక్క 20 సంవత్సరాలు మొదలుకొని పై వరకు 60 సంవత్సరాలు లోపు వరకు యుద్ధమునకు బయలుదేరువారు. యుద్ధ రంగంలో పోరాడువారు. కాల్బలము 6 లక్షల మంది. ఎంతమందో ఒక్కొక్క ఇంటిలో మూలపితరుడైన ఇశ్రాయేలుకు యాకోబునకు 12 మంది కుమార్తెలు, 12 మంది కుమారులు, ఒక కుమార్తె దీనా, 13 సంతానం. ఆ విధంగా 10 మంది ఒక కుటుంబంలో లెక్క కడితే 6 లక్షలకు 10 మంది 60 లక్షలు. ఇక స్త్రీలు, వృద్ధులు, అబ్బో ఎంత జనాంగమో! ఐగుప్తీయులు అసూయపడిరి. సంఖ్యకు ఇలాగ విస్తరిస్తున్నారేమి అసూయపడిరి. రహస్య మంతనాలు చేసి ఐగుప్తీయులు ఒకవేళ శత్రువుతో పోరాటం చేయవలసి వస్తే శత్రు పక్షమును వహిస్తారని భయపడింది. అంత విస్తారమైన ప్రజలు. ఇప్పుడు దేవదూతలు ఆకాశంలో అన్నము వండుతున్నారు, కూరలు వండుతున్నారు. ఆకాశ ధాన్యము వడ్డిస్తున్నారు. రాత్రంతా దూతలకు ఒకటే పని, తెల్లవారే నా పిల్లలు ఆకలి కొంటారు, అన్నం పెట్టండి, అన్నం వండండి, అన్నం సిద్ధపరచండి, భోజనం సిద్ధపరచండి, మన్నాను కురిపించండి. ఆకాశ ధాన్యము, దేవదూతల భోజనము వారికి ఉండే. పరలోక రాజ్యంలో ఖచ్చితంగా నిశ్చయముగా భోజనం కూడా ఉంటుంది. అన్నపానములు ఉంటాయి, వస్త్రాలు ఉంటాయి, సుకుమారత్వము, యవన దశ, పరలోక రాజ్యము సంగతులను గురించి చెప్పనలవి కాదు. అంత మాత్రమే కాదు కానీ నీతియు సమాధానము ఉంటుంది పరిశుద్ధాత్మయందలి. పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఏ పరిశుద్ధాత్మ పై నుండి శక్తి పొందు వరకు మీరు కనిపెట్టుకొని పట్టణములో కనిపెట్టుకొని ఉండుడి అని ప్రభుల వారు బోధించిరో, పెంతెకోస్తు దినమున నేడు మనము పఠించిన విధముగా అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము ప్రారంభంలోనే చూస్తాం. అపోస్తుల కార్యంలో దయచేసి మీరు మ్యూట్లో ఉండాలి. ఆమ్స్ట్రాంగ్ గారు మ్యూట్లో ఉండాలి దయచేసి. బలమైన గాలి, ఒక ధ్వని, పరిశుద్ధాత్మ నింపుదల, కుమ్మరింపు. ఆకాశంలో నుండి బలమైన గాలి, ఒక ధ్వని, వాక్శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల. ఎంత బలమైన గాలి అంటే దేవుని బలాతిశయము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినట్టు ఆ సమాధి మీద కుమ్మరించబడిన మహాశక్తి, పునరుత్థానపు శక్తి, బలాతిశయము సమాధిని తెరిచి పరిశుద్ధాత్మ శక్తి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు శక్తి చేత కాదు, బలము చేత కాదు,
నా ఆత్మ ద్వారా దీని చేతునని జకర్యా గ్రంథములో పలికిన ప్రవచనం చొప్పున యోవేలు అంత్య దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఈ యవనులు దర్శనములు చూస్తారు, కలలు కంటారు. ఈ వృద్ధులు అన్యజనుల అందరి మీద ఆత్మను కుమ్మరించేవాడు, అన్యజనులను పోగు చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలలో అన్యజనులు మిళితమవుతారు. అందరి మీద, మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడు. మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించాడు. అయితే దేవలోకము ఖాళీ అయిందా? పరలోకము, దేవుడు ఉండే చోటు, పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడా? ఆదరణకర్త వచ్చాడా? వచ్చాడు. ఆదరణకర్త మనము నడిపించబడుతున్నా, సంఘం నడిపించబడుతున్నా, రోజులు కృపాకాలములో, ఆదరణకర్త కాలములో ఉన్నాం. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, సంఘముతో నివసిస్తున్నాడు. దేవలోకము ఖాళీ చేయబడలేదు. త్రిత్వమై ఉన్న దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్న దేవుడు. దేవలోకములో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనకు యాజ్ ఎ టోకెన్ ఆఫ్ స్పిరిట్ సంచకరువుగా మూలధనములో 1,000 రూపాయలకి ఒక వస్తువు మాట్లాడుకుంటారు. అందులో ఒక మూలధనములో 1000 రూపాయలలో మూటలో ₹1 మాత్రమే చెల్లిస్తారు. ఆ విధంగా సంచకరువుగా దేవుని ఆత్మ మనకు దయచేయబడ్డాడు, అనుగ్రహించబడ్డాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుతారా? ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. సంచకరువు, బయాన, టోకెన్. మనము ఫుల్నెస్ పరిపూర్ణంగా ఫుల్నెస్గా అనుభవించలేదు. దేవుని రాజ్యములో ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్మ యందలి ఆనందము, ఫుల్నెస్ అనుభవిస్తాం. ఇప్పుడు సంచకరువు మాత్రమే మనకు దొరికింది, బయాన మాత్రమే దొరికింది. బయాన మాత్రమే, బలమైన గాలి, ఒక ధ్వని, వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు పరిశుద్ధాత్మతో నిండిరి. అది అపోస్తలుల సంఘం. అది మొదలు నేటి వరకు వారి మాదిరే, వారి చూపిన త్రోవనే సంఘము విస్తరించుట, సంఘము వ్యాపించుట జరుగుతూ ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ మొదటి తరం వారికి నిండిన పరిశుద్ధాత్మ, నింపబడిన పరిశుద్ధాత్మ. ఆ తరము గతించినంతలో 2వ తరము వారికి, సెకండ్ జనరేషను గతించినంతలో 3rd జనరేషన్కి, తరతరములుగా ఈ 21వ శతాబ్దములో కడవరి కాలమందున్న మనకు కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తే, వాక్శక్తి కలిగించిన పరిశుద్ధాత్మ శక్తి, బలమైన గాలి, ఒక ధ్వని మనకు సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు. 2 కొరింథీయుల పత్రిక 5:5, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:5 కూడా చదువుదామా?
దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆదరణకర్త, సంచకరువు, టోకను, బయాన, ఒక ఆసామి వస్తువు నాకు కావాలని బయానా చెల్లించి మళ్ళీ వస్తానని, మళ్ళీ వచ్చినప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ చేస్తానని ఏ విధంగా జరుగుతాదో, సంచకరువు మాత్రమే, టోకెన్ మాత్రమే ఎఫ్ఎస్సి 1:14 ఎఫ్ఎస్సి 1:14 ఎఫ్ఎస్సి పత్రిక అధ్యాయము ఎవరో దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు, పొందబోయే స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. టోకెన్, బయానా మాదిరిగా ఉన్నాడు. బయానా, టోకెన్ వాక్శక్తి కలిగించే బలమైన గాలి, ఒక ధ్వని, యేసు మరణించిన సమాధి తెరిచిన బలాతిశయము, మహాశక్తి టోకెన్ లోనే ఉంటే ఆ ఫుల్నెస్ వచ్చినప్పుడు మనము పొందబోయే సంఖ్యాకాండములో 70 మంది పెద్దలను నియమించినప్పుడు మోషే నాయకత్వంలో 11వ అధ్యాయంలో 25వ మాట చదువుదాం. 11వ అధ్యాయంలో 25వ మాట. సంఖ్యాకాండము 11:25. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఆమేన్. వాక్శక్తి, ప్రవచన వరము, ప్రవచించిరి 70 మంది ప్రవచించిరి. మోషే మీద నుండే పాలు, ఒక పాలు ఆ 70 మంది మీద ఉండేది. అదే విధంగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆమేన్. ఆయన మనకందరికి సార్వత్రిక సంఘం అంతటికి ఆయన ఆత్మలో పాలు చేసి ఉన్నాడు. పార్ట్ పేమెంట్ గా, టోకెన్ పేమెంట్ గా, సంచకరువుగా ఆ ఫుల్నెస్ అనుభవించగోరుతున్నారా? మనము త్వరలో యేసు రాకడ యందు ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్, మూలధనము, విమోచన ధనము, విడిపించువాని ధనము ఫుల్నెస్ గా అనుభవించబోతున్నాం ప్రియులారా. అక్కడ నీటి సమాధానము, అక్కడ పరిశుద్ధాత్మ యందలి ఆనందము అనుభవించబోతున్నాం ప్రియులారా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22.
5వ అధ్యాయము ఫలం ఒక్కటే. ఆ ఫలం ఒక్కటే. మ్యూట్ లో ఉంటారా? దయచేసి మ్యూట్ లో ఉంటారా? మ్యూట్ లో పెట్టుకోండి. ఆ పరిశుద్ధాత్మ ఫలం ఒక్కటే, అమృత ఫలము. అమృత ఫలము 9 రకాల రసధారలను ఇస్తుంది. ప్రేమ, ప్రేమ. అపోస్తల కార్యములు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13. ప్రేమ కావ్యమును గురించి ద మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్. ప్రేమను గురించిన కావ్యము, డాక్యుమెంట్ పౌలు మనకు సిద్ధపరిచి ఇచ్చాడు. స్వార్థ ప్రయోజనము విచారించుకొని ప్రేమ. అగాపే ప్రేమ. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్. ప్రేమను గురించి అత్యుత్తమైన మార్గమును మీకు ఉపదేశిస్తున్నాను. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు. సంతోషం, ప్రేమ, సంతోషము. ఫలం ఒక్కడే, ఆత్మ ఒక్కడే. మంగళవారం నాడు వాక్య పరిచర్య చేస్తూ దావీదు పొందిన పవిత్రమైన వరములను గురించి అమ్మగారు దేశమనోరంజన్ అమ్మగారు మనకు వివరిస్తూ ఆత్మ ఒక్కడే, ఆత్మ ఒక్కడే. వరములు నానా విధములుగా ఉన్నాయి. వాని సామర్థ్యం కొరకు అందరికీ పంచిపెట్టువాడు, పంచి ఇచ్చేవాడు ఆత్మ ఒక్కడే. ఆత్మ ఒక్కడే. ఆత్మ ఫలము, అమృత ఫలము. అమృత ఫలము. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, అసతోమా సత్యమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసత్యంలో నుండి సత్యంలోనికి నన్ను నడిపించు ఓ దేవా. మర్త్యంలో నుండి అనంతంలోనికి, అంతమే లేని అమృతమయమైనటువంటి ఆ లోకానికి తీసుకెళ్ళవా అని ఠాగూర్ గారు పాడతారు. మా అమృతంగమయ. అమృతపు ఇదిగో అమృత ఫలము, అమృత కేలి. 9 రసాలు, 9 రకాలు గుణాలు కలిగి ఉన్నది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్. దీర్ఘశాంతము కొద్దిగా వగరుతో కూడినది. మనకు ఓరిమి అవసరం ఉన్నది అని మరొకసారి జ్ఞాపకం చేస్తారు పౌలు గారు. ఓర్చుకునుటలో, ఎదురు చూచుటలో, భరించుటలో ప్రేమ, సంతోషము, సమాధానము కలిగి, దీర్ఘశాంతము కలిగి, ఓర్చుకొని ఓర్మిలో వగరున్నది. ఎన్నెన్ని రుచులో, ఎన్ని రుచులో. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ పంచి ఇచ్చే ఫలరసాలు, పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకొని పోయే పరిశుద్ధ ఫలాలు, పరిశుద్ధ రసాలు. అమృత ఫలములో ఒక్కొక్క రుచి మనం పొందుకుంటున్నాం. 9 రకాలు. ఆ ఒక్క ఫలము నుండే 9 రకాల రుచులు. ఇప్పుడు చదవండి.
గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం ఒకంత కష్టమే. 9 రకాల రుచుల్లో ఆశా నిగ్రహం కూడా 9వది ఒకంత కష్టమే. అయితే ఆత్మఫలము ఆశా నిగ్రహం కలిగిస్తుంది. సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు, చంపేసి ఉన్నారు. శరీరాశలను గలతీ 5:17లో చెప్పబడిన శరీరాశలను, దురాశలను, ఈడవబడి నాశనంకు తీసుకొని వెళ్ళే దురాశలను, మరులు కొల్పబడి దొంగ ఊబిలోనికి నెట్టేసే దురాశలను అన్ని సిలువ వేస్తారు. సిలువ వేసిన సిలువ సంబంధులే ఫలము పొందుకుంటారు, ఆత్మను గ్రహించి ఫలము పొందుకుంటారు. ఆత్మ ఫలము ఫ్లేవర్స్ రకరకాలుగా ఉన్నాయి, 9 రకాలుగా ఉన్నాయి. పండు ఒకటే, ఫలం ఒక్కటే, దాని రుచులు వేరువేరుగా, రసాలు వేరు. రసాలు అన్ని గ్రోలటానికి, రసాలు ఆస్వాదించటానికి. ప్రేమ అనే రసము, సంతోషం అనే రసము, సమాధానం అనే రసము, ఫ్లేవర్, రుచులు అన్నీ అక్కడ సమృద్ధిగా దొరుకుతాయి. పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో యేసు చేతిలో చేయి వేసుకుంటూ నడిచే ఆ మధుర క్షణముల ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. పాడతారా ఇమానుయేల్ గారు ఆ పాట పాడతారా? ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నాయనతో ఉంటే చాలు. చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, పరిశుద్ధుల గుంపులో నేనుంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. యేసురాజుతో ఉండే క్షణము. మన యేసయ్య ప్రేమైన యేసయ్య, మనల్ని ప్రేమించే యేసయ్య. అక్కడికి వెళ్ళిన తర్వాత గువ్వల వలె ఆయన పాదముల మీద వాలిపోతాం. ఆయన హత్తుకుంటాడు, రొమ్మున ఆనించుకుంటాడు, ప్రతి స్వేదమును తొడుస్తాడు, నుదుట ముద్దు పెట్టుకుంటాడు, హక్కున చేర్చుకుంటాడు. ఆయనతో మనం ఉంటే చాలదా? దూతలు వడ్డించిన ఆహారమును తినబోతున్నాము, ఆకాశ ధాన్యమును తినబోతున్నాము. అక్కడ విందు భోజనములు, పెళ్లి విందు, గొర్రె పెళ్లి విందు మనం అనుభవించబోతున్నాం. దేవుని పిల్లలు, దేవుని సేవకులు,
కుటుంబాలు ఆ గొప్ప భాగ్యము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము ఇప్పుడు కొద్దిగా మాత్రమే అనుభవిస్తున్నాం. అప్పుడు ఫుల్నెస్ అనుభవించబోతున్నాము, ఫుల్ అండ్ ఫైనల్ గా అనుభవించబోతున్నాము. దేవుడు ఈ మాటలను దీవించును గాక. మీలో ఎవరైనా ప్రార్థన చేస్తారా? మీలో ఎవరైనా